సకల సృష్టిలో ఐశ్వర్యానికి కారకుడు శివుడు. ఆ ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిని అనే అహంకారం కలిగింది. తన గొప్పతనాన్ని చాటుకోవాలని దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తున్నాడు కుబేరుడు. కైలాసానికి వెళుతూ వెళుతూ మనసులో ఇలా అనుకున్నాడు, ఆ శివుడు కొండల్లో ఉంటాడు, ఆయనకు ఇల్లు కూడా ఉండదు. నా ఇంటిని చూసి శివుడు ఎంతో ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ నన్ను పొగుడుతాడు. అప్పుడు దేవతల్లో నా కీర్తి ఇంకా పెరుగుతుందనే ఆలోచనలతో కుబేరుడు కైలాసాన్ని చేరుకుంటాడు. ఎంతకైనా మహాశివుడు సర్వంతర్యామి కదా, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడి యొక్క అహంకారాన్ని పసిగట్టాడు పరమేశ్వరుడు. మాతా పార్వతీదేవి కూడా కుబేరుడి యొక్క పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు ఏమీ తెలియనట్లుగా మాట్లాడుకుంటున్నట్లుగా నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవ, మీరు మాతా పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పకుండా రావాలి అన్నాడు. అందుకు శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానని చెప్పింది మాతా పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే, అమ్మా, నాకు ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే పెట్టమ్మా అన్నాడు వినాయకుడు. మాతా పార్వతీదేవి గణపతి దేవుడికి కనుసైగ చేసి, కుబేరా, మా గణపతి మీ ఇంటికి విందు భోజనానికి వస్తాడు అనగానే శివుడు కూడా, అవునవును, మా గణపతి దేవుడికి విందు భోజనం అంటే మహా ఇష్టం కుబేరా, మాకు బదులుగా గణపతి దేవుడిని నీ వెంట తీసుకువెళ్ళు అన్నాడు పరమశివుడు. ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడ నా ఇంటికి విందుకొచ్చేది, ఎంత తింటాడులే అనుకుంటూ గణపతి దేవుడిని తీసుకొని బయలుదేరాడు కుబేరుడు. తన భవనంలోకి తీసుకువెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపిస్తున్నాడు కుబేరుడు. ఓ కుబేరా, ఇవన్నీ వ్యర్థం, త్వరగా ఆహారాన్ని పెట్టండి అని వినాయకుడు అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడ ఉన్న పనివారిని ఆజ్ఞాపించాడు. వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, పండ్లు గణపతి దేవుడికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి దేవుడు కంచంలో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతి దేవుడికి మళ్ళీ వడ్డించారు. అయినా గణపతి దేవుడికి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి దేవుడు అడిగాడు. వంటవారికి ఆహారం వండటం, గణపతి దేవుడికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి యొక్క వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుడికి తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే జై శ్రీ గణేశ, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేసుకోండి. తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓం నమ శివాయ.